గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. మోదీ కేబినెట్ లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అశోక్ గజపతిరాజు ఎన్నికయ్యారు. నేడు గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమితులవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. అశోక్ గజపతిరాజును గవర్నర్ గా నియమించిన రాష్ట్రపతి, ప్రధానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అంతా కూడా ముందుగా ఊహించినట్టుగానే జరిగింది. ఉత్తరాంధ్రకు గవర్నర్ పదవి, మరో పదవి ఇప్పటికే బీజేపీ నుంచి కంబంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా ఉన్నారు. టీడీపీ నుంచి కూడా తప్పనిసరిగా కూడా గవర్నర్ పదవి దక్కుద్దని, ఎవరో దక్కుద్దని కూడా అంతా కూడా వేచి చూసే పరిస్థితి కనిపించింది. కానీ ఎంతో గర్వించే విధంగా ఉత్తరాంధ్రలో రాజరిక కుటుంబానికి చెందినటువంటి అశోక్ గజపతిరాజుకి ఈ పదవి దక్కడం పట్ల ఉత్తరాంధ్ర కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఇప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన పెద్ద ఎన్టీఆర్ అన్నప్పుడు కూడా ఆయన పార్టీలో ఉన్నారు. దాదాపు ఇప్పటికే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మోదీ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా కూడా, విమానాశ్రయ మంత్రిగా కూడా ఎంతో అభివృద్ధి చేశారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచినప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేశారు. ఒక రాజరిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన అనువంశకర్తగా కూడా, సింహాచలం దేవాలయానికి అనువంశకర్తగా కూడా కొనసాగుతున్నారు. ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, ఎవరికైనా సరే ఆయన అంటే చాలా గౌరవం. గత ప్రభుత్వంలో కూడా, వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన్ని అనేక సార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ అధిగమించి ఆయన పార్టీకి అంకిత భావంతో పనిచేశారు. మొన్న ఎన్నికల్లో అయితే ఆయన కుమార్తెకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా గెలవడం జరిగింది. ప్రస్తుతం విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న పరిస్థితిలో గవర్నర్ పదవి రావడం పట్ల కూడా, గోవా గవర్నర్ ఎన్నికవడం పట్ల కూడా ఉత్తరాంధ్రలో హర్షాతిరేకలు. ఒకసారి ఆయన రాజకీయ పరంగా కూడా చూసుకుంటే, ఆయన తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేశారు. ఆయన 78 నుంచి కూడా పోటీ చేస్తూనే ఉన్నారు. 1983, 85, 89, 94, 99, 2009లో ఇలా టీడీపీ తరఫున గెలుస్తూనే వచ్చారు. 2014 విజయనగరం ఎంపీగా కూడా గెలిపొందారు. మోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. 2019లో ఎంపీ బరిలోకి దిగినప్పుడు కూడా ఓటమి చెందారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయితే ఆయన గెలవనని చెప్పడం, పోటీ చేయనని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోటీ నుంచి కూడా గౌరవంగా తప్పుకోవడం జరిగింది. ఆయన కుమార్తె కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి అంటే వ్యక్తిత్వం కానీ, లేకపోతే ఒక మర్యాద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి తండ్రి కానీ, లేకపోతే వారి రాజరిక కుటుంబం నుంచి కానీ వేల ఎకరాలు కూడా పేదల కోసం, విద్యా వ్యవస్థ కోసం మొత్తం కూడా దానం చేసినటువంటి ఎంతో పెద్ద కుటుంబం. ఆ కుటుంబం చెందినటువంటి అశోక్ గజపతిరాజుకి ఈ గవర్నర్ పదవి దక్కడం పట్ల అయితే మొత్తం కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఆయన ఈ పదవికి ఉన్ని తెచ్చే విధంగా కూడా ఉంటారని కూడా అందరూ చెప్తే పరిస్థితి. ఇవాళ కూడా ఆయన విజయనగరం కొన్ని ప్రాంతాల్లో పర్యటించి విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడడం జరిగింది. విద్యని మనం అభివృద్ధి చేయాలి, విద్యార్థులను అభివృద్ధి చేయాలి, వాళ్ళకి పుస్తకాలు అయితేనే, ఏవైతేనే మౌలిక సదుపాయాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా దూరం అని చెప్పారు. అంతేకాక ఆయన అనేక విద్యా సంస్థలను స్థాపించారు. ఉత్తరాంధ్రలో అనేక విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయం ద్వారా అనువంశకర్తగా కూడా ఆలయ అభివృద్ధి కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి కూడా పాటుపడుతున్నారు. కానీ గత ప్రభుత్వంలో అయితే విజయసాయిరెడ్డి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మొత్తం ఆయనకి అనేకమైన అనుమానాలు కూడా, అవమానాలు కూడా గురి చేశారు. ఎందుకంటే ఆలయానికి ఎవడ వెళ్తే కనీసం అనువంశకర్తకి కనీసం గౌరవం ఇవ్వకుండా, దర్శనం లేకుండా చేశారు. అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు. అయినప్పటికీ కూడా టీడీపీ పార్టీ కోసం, ఆయన టీడీపీ పార్టీని నమ్ముకుని ఆయన ఉన్నందుకు ఇవాళ మోదీ మొత్తం దీన్ని గుర్తించి చంద్రబాబు అభ్యర్థన మేరకు ఇదైతే మొత్తం రావడం జరిగింది. దీంతో కూటమిలో అంటే ఒక పార్టీ కాదు, బీజేపీ అయితేనే, జనసేన అయితేనే, టీడీపీ అయితేనే అన్ని పార్టీలు కూడా హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ గజపతిరాజుకి ఈ పదవి రావడం పట్ల ఈ పదవికే ఉండదేస్తారు. తప్పనిసరిగా కూడా ఎంతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కంబంపాటి హరిబాబు కూడా ఒడిశా గవర్నర్గా, ఇంతకుముందు మిజోరం గవర్నర్గా కూడా చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇద్దరు సీనియర్లకి, ఇద్దరు ముఖ్యమైన నాయకులకి ఈ పదవులు దక్కడం పట్ల అయితే ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ గజపతిరాజు వల్ల ఈ పదవి రావడం పట్ల ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందిందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.